ఏదో శశికళ చెప్పగానే మాట్లాడతావు. శశికళ లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉంటాడండి. నీచాతి నీచమైన మాటలు మాట్లాడిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ని డౌన్ఫాల్ చేస్తూ అలా మాట్లాడిస్తారు. రాజకీయాలు విలువలు ఉండవా? విలువలతో బతికా, గౌరవం బతికా, ఆత్మగౌరవం బతికా. పిలి గోడ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. పదవుల అవసరం నాకు, పదవుల అవసరంలే. నేను ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా చేస్తే ఇంకేం పదవి చేస్తానా? ఎస్సీలోకి ఏం పదవి ఇస్తారు? ఇంకా ఎమ్మెల్సీకి చేశా, మంత్రిగా చేశా, ఇంకేవో చేశా. పదవులు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. మోసపోయాను మీ దగ్గర. నేను చీట్ చేశాను. మీరు అంతా చీట్ చేయాలా? ఏం తప్పు? ఒక అవినీతి చేశానా? ఒక మాట మాట్లాడానా? దేనికి అంత చీటింగ్? మా దగ్గరంతా అంత చెడ్డ పేరా? మీకు అంత అగౌరవం? చెప్పండి ఇప్పుడు మీరు దమ్ముంటే. కనుక మీకు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాది వర్గీకరణకి వైసీపీ పార్టీ కట్టుబడి ఉందా, వ్యతిరేకంగా ఉందా చెప్పాలి. వాళ్ళ విధానం పదం చెప్పాలి. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాలా మాదిగ సమానంగా సీట్లు ఇస్తారా లేదో చెప్పాలి. చెప్తే నువ్వు మాదిగ నాయకుడికి, లేకపోతే ఏ నాయకుడు నువ్వు ఆలోచించుకో. నేను మాట్లాడా, పార్టీలో మాట్లాడా, జగన్ సమక్షంలో మాట్లాడా. మాలలకు అన్యాయం చేయొద్దు, మాదిగ జనరల్ సీట్లు ఇవ్వని చెప్పాను నేను. నువ్వు మాట్లాడావా? గుడ్లప్పకి ఇచ్చి చూసా? ఎవరైనా మాట్లాడారా? అనేక సందర్భాలు వర్గీకరణ కేసు విషయంలో నేను సుప్రీంకోర్టు దాకా పోరాడా. ఇక్కడ ఉన్నారా మీరంతా? మీకు దళితుల గురించి మాట్లాడే మీ పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. దళిత వ్యతిరేక పార్టీ కనుక నువ్వు నా తమ్ముడుగా సలహా ఇస్తున్నా. నీకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవద్దు, నీ గౌరవాన్ని పెంచుకో. నీకు సంతలో పాటు ఇన్ఛార్జ్ చేయించు. అక్కడ ఎందుకు అద్దె మేకలు ఎందుకు? అక్కడ ఇన్ఛార్జ్ చేయించు, సంతోషపడతా, నీకు సాయం చేస్తా. కనుక వైసీపీ దళిత వ్యతిరేక విధానాలను మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.